నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గారు పివి పాఠశాల గారికి, వేదిక ప్రజలు, స్థానిక ఎంపీ దామన్న గారికి, పంపాపతి గారికి మరియు వేదిక పెద్దవారికి పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఆదరణటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు భారీ సంఖ్యలో మన స్థానిక ఎమ్మెల్యే పాఠశాల గారి సమక్షంలో స్థానిక ఎంపీ గారు, పలువురు కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు మరి వారి నాయకత్వం మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో మరి మన పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇటువంటి గొప్ప పార్టీలోకి వస్తున్నందుకు మీరందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఒక్కటి చెప్పగలను, ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు. సరైన వ్యక్తిని అసెంబ్లీకి పంపించినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, సోషల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పొలిటికల్ లైఫ్లో కానీ తీసుకుంటే ఈ 4 అంశాల్లో కూడా సక్సెస్ అయ్యి విజయవంతంగా చూపించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే పాఠశాల గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి ఒక ప్రముఖ వ్యక్తిగా వ్యక్తిగత జీవితంలో సక్సెస్ అయ్యారు. మరి ఈరోజు చూస్తే నేను చూశాను, సాధన పరిష్కారం మధ్య విజయవాడలో మరి బీజేపీలో ఆందోళన జరిగినటువంటి ప్రజాప్రతినిధుల అభినందన సభలో వారి స్పీచ్ చేయడం జరిగింది. మరి అక్కడ కూడా చెప్పారు, మరి ఈ ఆందోళన నియోజకవర్గంలో సుమారు 60,000-70,000 ముస్లిం మైనారిటీ ఓట్లు. మరి అక్కడ కూడా మరి పేద ప్రజలు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఆదోని నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పి మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర రాజధానిలో చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మన మధ్యలో చదివా, ఇండియా టుడే మరి దేశంలో ప్రముఖ సంస్థ ఇండియా టుడే వారు నిర్వహించినటువంటి సర్వేలో భారతదేశంలో 2వ అతిపెద్ద డెంటల్ కనెక్టివిటీ ఉన్నటువంటి సంస్థ మరి భారతీయ డెంటల్ కనెక్టివిటీ అంటే అంత గొప్ప సంస్థ నిర్మించినటువంటి పాఠశాల గారు వారి కెపాసిటీ పరిధిలో మనం తెలుసుకోవాలని అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే పాఠశాల గారి గురించి నాకంటే మీ అందరికీ చాలా ఎక్కువ తెలుసు. మరి ఆయన సోషల్ సర్వీస్, చారిటబుల్ ట్రస్ట్ కూడా కాబట్టి మరి వారి ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి ఉచిత వైద్య సేవలు కానీ, సోషల్ సర్వీసెస్ కానీ చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే చెప్పగలను, మీరందరూ గుర్తుంచుకోండి, ఈరోజు పాఠశాల గారి పేరు రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ ఏదో ఒక రోజు జాతీయ స్థాయిలో కూడా పాఠశాల గారి పేరు వ్యక్తిగత జీవితంలో, రాజకీయ జీవితంలో, చారిటబుల్ లైఫ్లో కానీ అన్ని అంశాలలో సక్సెస్ అయిన మొగుడుగా ఈరోజు మన మధ్య మరి ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన మధ్య ఉన్నారంటే, ఒక చరిత్ర సృష్టించి ఈరోజు మన ముందు కూర్చున్నారంటే వారి యొక్క సామర్థ్యతకి ఇంతకంటే మన ఉదాహరణ అవసరంలా. మరి మీ అందరి మద్దతుతో రాబోయే 2029 ఎన్నికల్లో కూడా పాఠశాల గారి మీద ఎవరైనా పోటీ పడాలంటే మరి 100కి 10 సార్లు ఆలోచించిన పరిస్థితి మీరందరూ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి నేను అమరావతి ఎంపీపీ, నా పేరు మేక హనుమంతరావు యాదవ్. మరి నేను రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రాష్ట్రంలో 650 మంది ఎంపీపీలు ఉన్నారు. మరి వారందరిలో పడి మన ఆదోని ఎంపీపీ గారు, దానమ్మ గారు, మరి పంపాపతి గారు వారు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మేము సుమారు ఉన్నాగా చాలా మంది వాళ్ళ బాధలు వెల్లడించారు. 2.5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఏ ఎంపీపీ సమస్య వచ్చినా కూడా
యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవంతో మరి మాకు దిశానిర్దేశం చేస్తూ మా అందరూ కూడా సరైన సమయంలో సరైన సహాయిస్తూ మరి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి మరి పెద్దలు పంపాపతి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి 164 సీట్లతోటి మరి ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ మరి అప్పచెప్పడం జరిగింది. మరి తప్పకుండా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను ఆశావాదం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే మరి ఎమ్మెల్యే గారి విషయంలో నాకు నచ్చిన విషయం అంటే ఈ వేదిక మీద మరి కేవలం నేను చాలా వేదిక చూశాను. మరి వేదిక మీద స్త్రీలకి మరి సముచిత స్థానం కల్పించి మరి ముందు వరుసలో ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధుల్ని కూర్చోబెట్టేవారు చాలా తక్కువ మంది ఆయన ఉంటారు. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ లోకల్ గవర్నమెంట్స్ అనే అంశం మీద పిహెచ్డీ చేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల్లో మరి మహిళా సాధికారత అనే అంశం మీద మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మరి నాకు సోదరులు చెప్పారు, ఎంపీ గారు అబ్బాయి మధు గారు చెప్పారు, గత ప్రభుత్వంలో మరి మహిళలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనే దాంట్లో 1992 పూర్వం మరి మహిళలకు రిజర్వేషన్ లేవు. 92లో 73వ రాజ్యాంగ సభ ద్వారా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఉద్దేశం ఏంటి? మహిళా సాధికారుల్ని పక్కన పెట్టి మరి ఆ రకంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని అవమానకరంగా చూసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు మరి కార్యకర్త బాధ ఏంటో, నాయకుడు సమస్య ఏంటో అన్ని చేసిన నాయకుడు పాఠశాల గారి రోజు మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో వారి సారథ్యంలో మహిళా ప్రజాప్రతినిధులకి సముచిత న్యాయం దక్కుతుంది అని చెప్పి నమ్మకం నాకు పూర్తిగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా మరి ఎమ్మెల్యే పాఠశాల గారితో ఈ వేదిక ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నాయకులతోనే ఈ వేదిక పంచుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వద్దులాలి మోడీ గారి నాయకత్వం, వద్దులాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వద్దులాలి ఎమ్మెల్యే పాఠశాల గారి నాయకత్వం. అమరావతి మన రాష్ట్ర రాజధాని నుండి వచ్చేసినటువంటి హనుమంతరావు గారికి